హలో అందరికీ. ఇదిగో చూడండి, బచ్చల కూర. దాంట్లో పచ్చిమిరపకాయలు. ఇది మెయిన్. ఇదేంటంటే ఇది బొబ్బర్లో, ఇంకా అలసందలని అలా అలా అంటారు. ఈ రెండు కాంబినేషన్ అనమాట. ఇగో తాలింపు. తాలింపులో ఇంగు వేస్తావా? అందులో ఎంత పచ్చగా ఉంది చూడండి. తోటలోనే అది ఒకే ఒక మొక్క. ఎప్పుడు ఆ పాత మొక్కే అలా వర్షాలకు చిగురించి వచ్చింది. ఇంకా ఉంటే చేడొచ్చేద్దని కానిచ్చేస్తున్నాం. వెల్లుల్లిపాయలు నేను అంతా వెళ్ళిపోయి చెప్తా. అక్కడే ఉంది కింద. వెనక్కి చూడు. ఇది ఇలా మగ్గిపోద్ది నూనెలోను. అది మనకు కావాల్సినవి కలుపుతారు. ఇక్కడి నుంచి బాగా వస్తాయి పచ్చలు, ఇవన్నీ ఆకుకూరలు. ఆ కాలం ఈ కాలం లేదు, ఇప్పుడు అన్నీ పండించేస్తున్నారు. బజార్లో అన్నీ దొరుకుతాయి. కాకపోతే మందేసి బలానికి మందు వేస్తారు. నేలలోను పైన పురుగు మందులు అన్నీ జల్లేసి ఇస్తారు. మనం ఇంకా తిన్న సుఖం లేదు. ఏంటమ్మా? కడిగేసాము. దీంట్లో వెల్లుల్లిపాయ, చింతపండు ఇవన్నీ వేసేసి తాలింపు అయిపోయింది. ముందే ఇంగు వేసుకోవచ్చు. బచ్చల కూర పూర్వం అయితే 3 రోజులు పొయ్యిల మీద ఉండే రోజుల్లో రేపు వండుతామనగా ఉడకబెట్టి ఉంచేవారు రాత్రి. పొద్దున్న అప్పుడు దాన్ని తాలింపు పెట్టుకునేవారు. కందేసి అదేసి ఇదేసి. ఇప్పుడు అన్నీ మనకి వచ్చేసినాయి కదా, మోడల్ పద్ధతిలో. ఇప్పుడు అంత పూర్వపు అంత శ్రమ ఏదీ లేదు. గ్యాస్ మీద వంటకం, ఇన్స్టెంట్ అన్నీ వేసేసి నిమిషాలు అయిపోతుంది. అయినా మనం చేసుకోలేకపోతున్నాం. వాళ్ళలాగా అంత శ్రమ పడతలేదు. అన్ని తిన్నా మనకి ఇప్పుడు ఏమీ బలం, శక్తి ఏమీ ఉండలేదు. పూర్వులు ఏం తినేవారు? అలాంటి గుడిలోనూ పొలంలో పండి స్వయంగా పండించుకుని పాడితో సహా నెయ్యి, అన్నీ కొబ్బరి ఇలాంటివన్నీ నీళ్ళల్లో ఉండేవి. బలంగా ఉండేవారు. ఇప్పుడు అన్నీ బయట నుంచి మందు తిని ఇలా ఉంటున్నాం. ఇంకేయాలమ్మా? అది వేసి సావేయాలా? అది వచ్చండి. దీంతో సగం ఇందులో ఉంటే బొబ్బర్లో అలసందలు అంటారా కొన్ని చోట్ల. దీంట్లో మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, ఈ 3 నాకు తెలిసింది. పైగా టేస్ట్ అన్నమాట. కమ్మగా ఉంటాయి. రొట్టెలో వేసుకున్నా, ఎందులో ఉన్నా కమ్మదనం. ఇప్పుడు పిల్లలకి నచ్చదు ఇది. ఇప్పుడు మా మనవడు ఇన్ని రకాలు చేయించడా, ఇది నోట్లో సపరించేస్తాడు. ఇదేంటి అంటాడు. మాయ చేసి కథలు చెప్పి తినిపించాలి. సంటితో తింటాడు. ఇవేనా పసుపు అన్నీ వేసి అయిపోయింది. రేపు తెస్తాను. అంట మందులకు వెళ్తాను. వేద్దామని చూసి సరిపెట్టి అన్నీ ఒకటి వేసి ఆవా పసుపు కూడా వేసి
అది బాగా మగ్గాక అట్లా చేసి తీసేసి కడగడం అవుతుందా చేదు. అవును, ఆఖరిని వేసుకోవాలా? ఆ పొడవు అయిపోయింది, ఈ కళ్ళుది కొట్టాను. ఏం అందులో ఇంకో కూడా వేసాం. ఆవా ఆఖరిని వేస్తాం అనమాట, ఇంకేం లేదు. మూత పెట్టేసేసి ఆఖరిని వేస్తాం అనమాట. అది ఆవా వేసేసి దింపేస్తాం. సరేనా? చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి, తినండి. సరే ఉంటానైతే.